నల్గొండ డీసీసీబీ పీఠాన్ని కైవసం చేసుకుంది కాంగ్రెస్. డీసీసీబీ చైర్మన్ గా కుంభం శ్రీనివాస్ రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. చైర్మన్ కోసం ఒకే ఒక్క నామినేషన్ దాఖలు కావడంతో శ్రీనివాస్ రెడ్డి ఏకగ్రీవమయ్యారు. ఆ వెంటనే అధికారికంగా ప్రకటించారు డీసీఓ కిరణ్ కుమార్. ఈ ఎన్నికలో 15 మంది డైరెక్టర్లు పాల్గొన్నారు. అధ్యక్షులుగా ఎన్నిక కాబడినాను. కావున నేను ఈ పదవిలో కొనసాగినంత కాలం వరకు తెలంగాణ సహకార సంఘముల చట్టం 1964లోని నియమ నిబంధనలకు లోబడి బ్యాంకు నియమ నిబంధనావళి ప్రకారం ఎలాంటి స్వలాపేక్ష కానీ మరియు ఆశ్రిత పక్షపాతమునకు పాల్పడకుండా బ్యాంకు అభివృద్ధికి మరియు సభ్యుల శ్రేయస్సు కొరకు నిరంతరం కృషి చేస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. నేను కుంభం శ్రీనివాస్ రెడ్డి నల్లగొండ జిల్లా సహకార కేంద్ర బ్యాంక్ లిమిటెడ్ నల్లగొండకు అధ్యక్షులుగా ఎన్నిక కాబడినాను. కావున నేను ఈ పదవిలో కొనసాగినంత కాలం వరకు తెలంగాణ సహకార సంఘముల చట్టం 1964లోని నియమ నిబంధనలకు లోబడి బ్యాంకు నిబంధనావళి ప్రకారం ఎలాంటి స్వలాపేక్షకు మరియు అశ్రిత పక్షపాతమునకు పాల్పడకుండా బ్యాంకు అభివృద్ధికి మరియు సభ్యుల శ్రేయస్సు కొరకు నిరంతరం కృషి చేస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను.